ఇవాళ మనతో పాటు చీఫ్ గెస్ట్గా టీడీపీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, జగన్ గారు చెప్పారు, మా కుటుంబ సభ్యులు ముగ్గురిని స్వయంగా టీడీపీ వాళ్ళు చంపారని చెప్పి ఆయన తేనెతొట్టుపైన రాయేసినట్టు చెప్పడం జరిగింది. తద్వారా దాదాపు 100కు పైచిలకు ఐదర్ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, మీరు పడినటువంటి బాధ ఇబ్బందులు ఏం జరిగినాయో నిజాన్ని నిగ్గు తేల్చేదానికి ఓపెన్గా మీరు మాట్లాడేశారు. అయితే ఇక్కడ నాకు అంటే ఏదైతే మా తరం ఉందో మా తరం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని డౌట్లు అయితే మిగిలిపోయినాయి సార్. అంటే ఆ సమయంలో ఏం జరిగిందనేది ప్రధానంగా తొలి ప్రశ్న. ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా కడప జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో అంటే అరౌండ్ 1994 ఏ తేదీన, అంటే ఏ సంవత్సరంలో ఆయన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు? 94 తర్వాత వచ్చారు. ఓకే సార్, అప్పుడు అంటే 1994లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అంటే ఎంపీ ఎలక్షన్స్. 96లో ఎలక్షన్స్ జరిగినప్పుడు రాజశేఖర్ ఆయన ఉమేష్ చంద్ర గారు అప్పుడు ఎస్పీగా ఉన్నారు. ఏఎస్పీ సునీల్ కుమార్ పనితీరు ఏ విధంగా ఉండేది సార్? అద్భుతంగా ఉండేది. కిరాయి అంతకులందుకు గుండెలు అరిచేతిలో పెట్టుకొని భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. ఈ అసాంఘిక శక్తుల పట్ల సింహస్వప్నంగా ఉన్నాడు. అంటే ఈయనకు అంత మేర సహకారం అందేది ఉమేష్ చంద్ర గారికి. ఉమేష్ చంద్ర గారి యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి సార్? అద్భుతంగా ఉన్నాయి. అసాంఘిక శక్తులు అంటే ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉన్నారు జిల్లా అంతటా. ఓకే, ఎక్కడ నాటు తుపాకులు ఉన్నాయి, ఎక్కడ కిరాయి అంతకుడు ఉన్నాయి, ఎక్కడ బాంబులు ఉన్నాయి. భయము బెరుకునేది అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సార్, మామూలుగా మనం సినిమాలో కూడా చెప్తూ ఉంటారు, ఒకడు 1 సున్నా కాడ పడకుండా ఉంటే ఇంకొక 0 పెంచితే పడతాడేమో అనే విధంగా భయం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ భయంకు ఎక్కడ ఆయన లోపల అంటే చిన్నబుచ్చుకోలేదా? ఆ భయం లేదు, ఏం లేదు. నిర్భయంగా ఒక సింహం గర్జించినట్టు గర్జించి అసాంఘిక శక్తుల పట్ల భయంకరమైనటువంటి సింహస్వప్నమై ఓకే వర్ధిల్లినారు. స్వయంగా ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 5,000 నుంచి మ్యాక్స్ ఒక 14,000 ఓట్లతో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బయటపడినట్టుగా ఉంది కదా సార్. అప్పుడు 14,000 ఎక్కడ? 14,000 5,000తోనే కదా అనౌన్స్ అయింది. 5,400 ఎంత? దానికి క్లియర్ కట్గా ఆ రోజున పోలీసుల పనితీరు నిస్వార్థంగా వాస్తవంగా ఓడిపోయినాడు. లింగాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ లేకుండా 8,850 ఓట్లు పక్కన పెట్టింటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. అవి ఎంచడం వల్ల బయటపడినాడు. లేకపోతే రాజమోహన్ రెడ్డికి మెజార్టీ ఉంది. సార్, ఉమేష్ చంద్ర గారి మరణం ఎస్ఆర్ నగర్లో జరిగినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. దాంట్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉన్నదా? ఎనీ ఛాన్స్ ఉన్నది అనేది ప్రచారం ఉంది. ఓకే, నక్సలైట్లతో చేతులు గడిపి ఎగదోలినాడని వాళ్ళకి కంటగింపు ప్రచారం అయితే ఉంది. సార్, ఇంకా మీ విషయానికి వస్తే సూట్ కేస్ బాంబ్ అది ఏం ఫ్యాంటసీనో అప్పుడు నేను చూస్తాను. సూట్ కేస్ బాంబ్లో అప్పుడు మోహన్ బాబు గారి సినిమా సమయంలో కూడా పరిటాల రవి గారు ఏదైతే షూటింగ్కి వెళ్తా ఉన్నారో ఆ సమయంలో కూడా సూట్ కేస్ బాంబ్ దాడి జరిగింది. మీ వ్యవహారంలో కూడా స్వయంగా కోర్టులో సూట్ కేస్ బాంబ్ దాడి జరిగింది. కోర్టులోనే ట్రయల్ జరుగుతూ ఉంది. వైఎస్ రాయారెడ్డి కేసు. ఆయన బెంచ్ దిగి కాఫీ తాగనో నీళ్ళు తాగనో కాలకృత్యాలు తీర్చుకోనో బెంచ్ దిగి రూమ్లోకి పోయాడు. అప్పుడు మేము ఇట్లా బెంచీలో కూర్చొని నా పక్కనే పెట్టారు సూట్ కేసు బాబు. ఓకే, అది పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోండి. ఇది అందరికీ జిల్లా స్టేట్ అంతా తెలుసు. 6 గంటలు ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది అసెంబ్లీలో. సార్, మీరు చెప్పిన విషయం నేను క్లారిటీగా విన్నాను. పరిటాల రవి గారిని మిమ్మల్ని ఇద్దరిని అట్ ఏ టైం ఎలిమినేట్ చేయాలా లేదంటే సహకార పద్ధతిలో? ఓకే, సహకార పద్ధతిలో నాకు సూట్ కేసు బాంబు పెట్టేదానికి మద్దెల చెరువు సూరి జగన్కు సహకరించేట్టుగా, నాది అయిపోయిన వెంటనే పరిటాల రవిని అంతం చేసేటందుకు మద్దెల చెరువు సూరి జగన్కు సహకరించేట్టుగా. క్లారిటీగా అంటే లిస్ట్ ఉంది, ఫస్ట్ మీరు తర్వాత పరిటాల రవి అనేది లిస్ట్ ఫస్ట్ కాబట్టే కదా నా పైన పెట్టింది. సో అందులో భాగంగానే ఆ యొక్క సూట్ కేసు బాంబు కోర్టు సమయంలో. సార్, మీ సోదరులు ఏ సంవత్సరంలో మరణించారు? రాయారెడ్డి మర్డర్ జరిగినప్పుడే నా సోదరుడు ఉమామహేశ్వరుడిని ఓకే దాడి చేసి చంపేశారు. ఈసీ ఎంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి సమక్షంలోనే ఆ మర్డర్ జరిగింది. ఓకే, అంటే సార్ ఫస్ట్ మీ కుటుంబం పైన, మీ కుటుంబంలో ఏ వ్యక్తిని కోల్పోయినారు సార్ రాజిరెడ్డి మర్డర్ కంటే ముందు? నా పైన అటెంప్ట్ జరిగింది కదా, నేను చావుకు దగ్గరగా పోయి వచ్చాను. ఇట్లా పార్థసారథి ఇంకా లేడు ఓకే అయిన తర్వాత రాయారెడ్డి జరిగింది. రాయారెడ్డి జరిగినప్పుడే మా ఉమామహేశ్వరుడిని కూడా మా తమ్ముని కూడా వాళ్ళు చంపేశారు. ఓకే, మా ఇండ్లన్నీ తగలబెట్టారు, దగ్ధం చేశారు.